ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, లక్ష్యము ఉద్దేశం ఉండే చిత్రాన్ని సదా మీ చేతలో ఉంచుకోవాలి. ఇప్పుడు మేము శ్రీమతంను అనుసరించి అవుతున్నామనే నశ ఉండాలి. మన నయనాలు శీతలంగా అయ్యే పూల తోటలోకి మనం వెళ్తాము. సెకండ్ పాయింట్, సేవ చేయాలని చాలా ఆసక్తి కలిగి ఉండాలి. గొప్ప మనస్సుతో, ఉత్సాహంతో, పెద్ద పెద్ద చిత్రాలతో సేవ చేయాలి. బికారుల నుండి రాకుమారులుగా చేసే సేవ చేయాలి. ఈరోజు వరదానము. కర్మల గతిని తెలుసుకుని గతి సద్గతి యొక్క నిర్ణయం చేయు మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త భవ. ఇంకా మీ జీవిత కథను చూసుకోవటం, వినిపించటంలో బిజీగా ఉండకండి. ప్రతి ఒక్కరి కర్మ యొక్క గతిని తెలుసుకొని గతి సద్గతినిచ్చే నిర్ణయం చేయండి. మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త యొక్క పాత్రను చేయండి. మీ రచన యొక్క దుఃఖం, అశాంతులతో కూడిన సమస్యలను సమాప్తం చేయండి. వారికి మహాదానం మరియు వరదానంను ఇవ్వండి. స్వయానికి సౌకర్యాలు తీసుకోకండి. ఇప్పుడు దాతలుగా ఇవ్వండి. ఒకవేళ సౌకర్యాల ఆధారంపై సొంత ఉన్నతి లేక సేవలో అల్పకాలం కొరకు సఫలత ప్రాప్తించిన ఈరోజు మహాన్గా అవుతారు. రేపు మహానత కొరకు దాహం గల ఆత్మగా అయిపోతారు.